హాయ్ అండి. ఈరోజు స్పెషల్ కోకోనట్ రైస్, కొబ్బరి పాలతోటి రైస్ చేశాను. ఇది ఫ్లేవర్ అది చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. రైస్ చూసారా పొడి పొడిగా ఉంది. సో ఇలాగా ముద్దగా అవ్వకుండా, పాలు ఎరగకుండా రైస్ పొడి పొడిగా ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడాను. అలాగే ఇందులోకి కాంబినేషన్గా ఫిష్ కర్రీ ఒకటి చేశాను. ఫిష్ కర్రీ అన్నది దగ్గరికి, ఇది బోన్లెస్ ఫిష్, ఇందులో ముళ్ళులు అంటే ఏమీ ఉండదు. బోన్లెస్ ఫిష్ తీసుకొని వాటిని కర్రీ ఇలా దగ్గరికి చేసుకున్నాను అనమాట. స్పైసీగాను చాలా బాగుంటుందండి టేస్ట్. అలాగే ఇందులోకి చికెన్ కుర్మా కూడాను బాగా గ్రేవీ కాకుండా దగ్గరగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సండే స్పెషల్గా ఈరోజు మా ఇంట్లోని కోకోనట్ రైస్, ఫిష్ కర్రీ, చికెన్ కుర్మా అన్నమాట. సో ఆ వంటలు ఎలా ఉన్నాయో చూడండి, లైక్ చేయండి. ఫిష్ పీస్ చూపిస్తున్నాను చూడండి. బోన్లెస్ కదా పీస్. సో చూడండి, ఇలాగంటే విరిగిపోతుంది. చాలా సాఫ్ట్గాను చాలా టేస్టీగా ఉంది. ముక్క అంతా కూడా బాగా గ్రేవీ, ఉప్పు కారం అన్నీ బాగా పట్టాయి. చాలా బాగుంది. బోన్లెస్ పీసెస్ తీసుకుంటే ఫిష్ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట. చాలా బాగుంటుంది. ముందు ఇది మ్యాగ్నేట్ చేసుకొని దీన్ని ఫ్రై చేసి అప్పుడు ఇది కర్రీ చేశానండి. చాలా టేస్ట్ ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంది. నెక్స్ట్ చికెన్ కర్రీ కూడా అంతే. చికెన్ కుర్మా దగ్గరికి, వాటరీగా కాకుండా దగ్గరికి కుర్మాలో చేసుకుంటే ఈ రైస్లో సూపర్ ఉంటుంది. సో ఈరోజు మా స్పెషల్స్ అయితే ఇది.